కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ల దరఖాస్తు ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొత్తం మీదుగా 306 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను బుధవారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభించగా శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి రోజు 7 అప్లికేషన్లు రాగా రెండవ రోజు 34, మూడో రోజు 100, చివరి రోజున 4వ రోజు 166 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో సీటుకు సగటున 18 మంది పోటీ చేస్తున్నారు. అప్లికేషన్లు సమర్పించిన వారిలో సీనియర్లు, యువ నేతలు కూడా ఉన్నారు. శనివారం చివరి రోజు కావడంతో అప్లికేషన్లు ఇచ్చేందుకు చాలా మంది వచ్చారు. దీంతో గాంధీ భవన్ సందడిగా మారింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందినిని ఖమ్మం నుంచి 200 కార్ల కాన్వాయ్తో హైదరాబాద్కు వచ్చారు. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, కుసుమ కుమార్, పెద్దపల్లి టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ, వరంగల్ టికెట్ కోసం మెత్కుపల్లి నరసింహులు దరఖాస్తులు ఇచ్చారు. ఇక సికింద్రాబాద్ టికెట్ కోసం అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్, కోదండరెడ్డి, కరీంనగర్ టికెట్ కోసం రమ్యారావు, నల్గొండ టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి, మహబూబాబాద్ టికెట్ కోసం బెల్లయ్య నాయక్, బలరాం నాయక్ తదితరులు అప్లై చేసుకున్నారు. ఖమ్మం లోక్సభ స్థానం హాట్ సీట్ గా మారింది. ఎక్కువ మంది సీనియర్లు అక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. వాస్తవానికి ఆ స్థానం నుంచి సోనియా గాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి సోనియాను పోటీ చేయించేందుకు ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలు తీర్మానం కూడా చేశారు. అయితే ఆ స్థానం నుంచి పోటీ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే సీనియర్ నేతలు రేణుకా చౌదరి, విహెచ్ కూడా అప్లై చేసుకున్నారు. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్ కూడా ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, బీబీసీ గ్రూప్ అధినేత రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ స్థానం నుంచి పోటీకి దరఖాస్తు పెట్టుకున్నారు. సీనియర్ నేత కుసుమ కుమార్ కూడా అప్లై చేసుకున్నారు. ఇక సోనియా గాంధీ పోటీ చేయకుంటే ఆ స్థానం నుంచి టికెట్ ఎవరికిస్తారనే చర్చ సాగుతుంది. ఒకవేళ సోనియా గాంధీ పోటీ చేస్తానంటే ఆమె గెలుపు కోసం పార్టీ నేతలందరం కలిసికట్టుగా పనిచేస్తామని బట్టి విక్రమార్క భార్య నందిని చెప్పారు. ఉమ్మడి నల్గొండలోని 2 సీట్లకు భారీగానే అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో నల్గొండ టికెట్ కోసం సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి అప్లై చేసుకున్నారు. పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇదే స్థానం నుంచి పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి కూడా నల్గొండ టికెట్ కోసం దరఖాస్తు సమర్పించారు.
మరో స్థానం భువనగిరి నుంచి పలువురు సీనియర్ నేతలతో పాటు యువ నేతలు పోటీ పడుతున్నారు. మంత్రి వెంకటరెడ్డి, అన్న మోహన్ రెడ్డి కుమారుడు సూర్య పవన్ రెడ్డి, మరో బంధువు చెల్లూరి మురళీధర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇదే టికెట్ కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇక భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి కూతురు కీర్తి రెడ్డి కూడా దరఖాస్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి సెగ్మెంట్ కూడా హాట్ సీట్ గానే కనిపిస్తుంది. అక్కడి నుంచి పోటీకి బండ్ల గణేష్, కపిలేవాయి దిలీప్ కుమార్ అప్లై చేసుకున్నారు. మహబూబాబాద్ టికెట్ కోసం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తో పాటు ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్, తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ బట్టు రమేష్ దరఖాస్తు పెట్టుకున్నారు. నాగర్ కర్నూలు టికెట్ కోసం ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, చారగొండ వెంకటేష్ అప్లై చేశారు. మెదక్ నుంచి సోమేశ్వర్ రెడ్డి, జగ్గారెడ్డి అప్లై చేసుకున్నారు.